ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలోనే అతివేగంగా పనిచేసే వ్యక్తుల గురించి తెలుసుకుందాం. వాళ్ళు చేసే వర్క్ ఎంత ఫాస్ట్ గా చేస్తారంటే దాని గురించి తెలిస్తే మీరు నిజంగా షాక్ అయిపోతారు. ఈ వీడియో చివరి వరకు చూసి వాళ్ళ గురించి మీకేమనిపించిందో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వ్యక్తిని చూస్తున్నారు కదా, ఇతను చాలా కష్టపడి ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ పంచింగ్ చేసే వ్యక్తిగా పేరు వచ్చింది. ఇతను పంచింగ్ చేయడానికి 0.5 మిల్లీ సెకండ్ల సమయం పడుతుంది. ఇతను పంచింగ్ ఎంత స్పీడ్ గా చేస్తాడో అతని అపోనెంట్ ని చూస్తే అర్థమైపోతుంది. ఇతను చూస్తున్నారు కదా, ఇతను 100 కేజీల ఉల్లిగడ్డలను ఎంత స్పీడ్ గా కట్ చేస్తున్నాడో చూడండి. ఇతను కట్ చేసేటప్పుడు కళ్ళలోంచి నీళ్లు కూడా రావట్లేదు. ఇతను మన ఇండియాకి చెందినవాడే. ఇతన్ని చూడండి, కళ్ళకు గంతలు కట్టుకొని ఉల్లిగడ్డలను కట్ చేస్తున్నాడు. అది కూడా ఎంత స్పీడ్ గా కట్ చేస్తున్నాడు చూడండి. ఇప్పటి వరకు ఒక్కొక్క ఉల్లిగడ్డలను కట్ చేయడం చూసాం, కానీ ఇతను మాత్రం ఒకేసారి 6 ఉల్లిగడ్డలను ఇలా పెట్టి ఎంత స్పీడ్ గా కట్ చేస్తున్నాడు చూడండి. ఇప్పటి వరకు ఉల్లిగడ్డలను కట్ చేయడం చూసాం, కానీ ఇప్పుడు చూడండి టమాటాలని ఎంత స్పీడ్ గా కట్ చేస్తున్నాడో, అది కూడా గాలిలోనే. ఇతన్ని చూడండి, బల్బుని ఎంత స్పీడ్ గా చెక్ చేస్తున్నాడో. ఇందులో ఏ లైట్ వెలిగిందో లేదో మనం తెలుసుకోవడం చాలా కష్టం. ఇతను ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గా టైపింగ్ చేసే వ్యక్తి. ఇతను నిమిషానికి 160 వర్డ్స్ ని టైపింగ్ చేస్తాడంట. ఈ వ్యక్తిని చూడండి ఎంత స్పీడ్ గా టంబం ఎక్కేస్తున్నాడో. ఇతనితో పోటీ పెడితే ఎవరు కూడా గెలవలేరు. ఇతన్ని చూడండి ఎంత స్పీడ్ గా మంచం నల్లుతున్నాడో డైరెక్షన్ ని చూసుకుంటూనే. ఇటుకలను ఎంత వేగంగా తయారు చేస్తున్నాడో చూడండి. ఇతను ఈ పనిని చిన్నప్పటి నుంచి చేస్తున్నాడేమో. చిఫ్ వంట చేస్తున్నప్పుడు, కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా వేగంగా పనిచేస్తారు. ఇతను చూడండి ఒక అవకాడని ఎంత స్పీడ్ గా మరి సన్నగా కట్ చేస్తున్నాడు. రొట్టె చేయడం చాలా కష్టం, కానీ వీళ్ళని చూడండి ఎంత స్పీడ్ గా వర్క్ చేస్తున్నారో. ఇతను పిసికిన పిండిని రౌండ్ గా చేసి మరొక వ్యక్తికి పంపిస్తున్నాడు. అతను కూడా దాన్ని ఎలా క్యాచ్ పడుతున్నాడు చూడండి. ఇతను ఎంత స్పీడ్ గా పకడ్ చేస్తున్నాడో చూడండి. మిషన్ తో పోటీ పెడితే ఇతనే ఆ పోటీలో గెలుస్తాడు. ఆయిల్లో చేతులు ఎలా పెడుతున్నాడో చూడండి. ఈ వీడియో చివరి వరకు చూస్తే మాత్రం ఈ వీడియోకు లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.